వైబ్రెంట్ వంశీ గురువు గారిని కలుసుకునే అద్భుత అవకాశం ఈ నెల 23న హైదరాబాద్ లో. ఇప్పుడే కాల్ చేయండి. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః. ఓం శ్రీం హ్రీం శ్రీ మహాలక్ష్మి అయి నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. ఆత్మ నమస్కారం. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. సేఫ్ అండ్ సెక్యూర్ అద్భుతమైన జీవితాన్ని మీరు అందరూ గడుపుతున్నారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఏ ఇబ్బందులు ఉన్నా, ఛాలెంజెస్ ఉన్నా, ఎటువంటి సమస్యలు ఉన్నా, దేనికి భయపడద్దు. భగవంతుడి ఆశీర్వాదం మీకు అందబోతుందని అర్థం. పంచభూతాలు మీకు సహకరించబోతా ఉన్నాయి. ప్రకృతి మీకు బ్లెస్ అయిపోతా ఉంది. నేచర్, మదర్ నేచర్ యొక్క ఆశీర్వాదాలు మీకు స్టార్ట్ అవుతున్నాయి. దానికి సంకేతమే ఈ వీడియో. ఒక పవర్ఫుల్ థింగ్ గురించి ఈరోజు మాట్లాడదాం. చాలామంది దీని గురించే పరితపిస్తూ ఉంటారు. మనీ, డబ్బు, సంపద, ఐశ్వర్యం, సంపూర్ణత్వం, సమృద్ధి, అబుండెన్స్. డబ్బు వెనకాతల పరిగెడుతూనే ఉన్నాం. మన తాతలు పరిగెట్టారు, మన తల్లిదండ్రులు పరిగెట్టారు, మనము పరిగెడుతున్నాం. మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా పరిగెడుతూ ఉన్నాయి. వై? ఎందుకు ఈ డబ్బు వెనకాతల ఈ వేట ఎందుకు? ఈ రేస్ ఎందుకు? ఈ పరుగు పందెం ఎందుకు? అది ఎన్నాళ్ళు ఇంకా? డబ్బు అంటే నాకు ఎలర్జీ అన్న వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? నో. డబ్బు అంటే నాకు ఎనర్జీ అన్న వాళ్ళు ఉన్నారా? ఎస్. డబ్బు ఏంటి? పవర్ఫుల్, హైయెస్ట్, పాజిటివ్, స్పిరిచువల్ ఎనర్జీ. మనీ అన్నది పవర్ఫుల్, హైయెస్ట్, స్పిరిచువల్ ఎనర్జీ. ఒక చిన్న ఫ్యాక్ట్ మాట్లాడుకుందామా? ఫ్యాక్ట్, నిజం, సత్యం మాట్లాడుకుందామా కాసేపు? మీరు ఈ భూమి అనే గ్రహం మీద జన్మ పొందక ముందు నుండే, మీ తల్లి కడుపు నుండి బయటికి రాక ముందు నుండే డబ్బుతో మీరు ముడిపడి ఉన్నారు. 9 months మీ అమ్మగారు క్యారీ చేశారు కదా, 9 నెలలు మీ అమ్మగారు క్యారీ చేశారు కదా నిన్ను కడుపులో. మరి 9 నెలలు మీరు పిండం నుండి ఒక మనిషిగా అభివృద్ధి చెందడానికి, గ్రో అవ్వడానికి మీ అమ్మగారు క్వాలిటీ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకున్నారు. దానికి డబ్బు అవసరమే కదా. కొన్ని మెడిసిన్స్ వాడారు, న్యూట్రిషన్ ఫుడ్ వాడారు, చెకప్లు, వీటన్నిటికీ డబ్బుతో అవసరం ఉంది కదా. అంటే భూమి అనే గ్రహం మీద మనిషిగా మీరు రాకముందు నుండే డబ్బుతో మీరు ముడిపడి ఉన్నారు. ఎస్ ఆర్ నో? ఎస్ అయితే ఎస్ అని కామెంట్ చేయండి చాట్లో, కామెంట్ బాక్స్లో. అలానే భౌతిక శరీరం నుండి ఆత్మను విడిచిపెట్టిన తర్వాత కూడా ఆ భౌతిక శరీరానికి చేయాల్సిన కార్యక్రమానికి కూడా డబ్బు అవసరం. అవునా కాదా? ఎస్ ఆర్ నో? ఎస్ అయితే ఎస్ అని కామెంట్ చేయండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన ఒక అంశం ఉంది. ఈ భూమి అనే గ్రహం మీదకి మనిషిగా రాకముందు నుండి డబ్బు అవసరం మీకుంది, డబ్బుతో ముడిపడి ఉన్నారు. భౌతిక శరీరం నుండి ఆత్మను విడిచిపెట్టిన తర్వాత కూడా ఆ భౌతిక శరీరానికి చేయాల్సిన కార్యక్రమాలకు కూడా డబ్బుతో ముడిపడి ఉన్నారు. మరి ఎంత బ్రహ్మాండంగా డబ్బుతో ముడిపడి ఉంటే, డబ్బుతో అనుసంధానం అయి ఉంటే, డబ్బుతో అలైన్ అయి ఉంటే, ఇంకా డబ్బు వెనకతల పరిగెట్టడం ఎందుకు? డబ్బుని సృష్టించడం కొరకు ఎందుకు ఆలోచించకూడదు? సంపదని క్రియేట్ చేసుకోవడం కొరకు ఎందుకు ఆలోచించకూడదు? ఎందుకు 10,000కి, 20,000కి, 1,00,000, 2 లక్షలకి ఎన్నాళ్ళు ఈ పరుగులు? ఇంకా కూర్చుంటే డబ్బును ఆకర్షించలేమా? పాసివ్ ఇన్కమ్స్ గురించి ఆలోచించమా? మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ కొరకు ఆలోచించమా? డబ్బు అనేది హైయెస్ట్ పవర్ఫుల్ స్పిరిచువల్ ఎనర్జీ అన్నాను కదా. ఆ ఎనర్జీకి మీ ఎనర్జీ మ్యాచ్ అయితే డబ్బు ఎందుకు మన ముందుకు రాదు? ఎప్పుడైనా ఆలోచించామా? హ్యావ్ సమ్ కామన్ సెన్స్ గాయ్స్. పుట్టక ముందు నుండి డబ్బుతో ముడిపడి ఉన్నాము, చనిపోయాక కూడా డబ్బుతో ముడిపడి ఉన్నాము. మరి ఈ మధ్యలో జగన్నాటకం ఉంది కదా, మధ్యలో న్యూడుగా వచ్చాం, న్యూడుగా పోతాం, మధ్యలో జరిగిందే జగన్నాటకం. ఈ జగన్నాటకంలో కూడా డబ్బుతో ముడిపడి ఉన్నాము కదా. మరి ఇంకెందుకు డబ్బు కొరకు ఆలోచన, డబ్బు కొరకు ప్రయత్నాలు? ఈ రోజుల్లో పెళ్లి చేయాలంటే అప్పు చేస్తూ ఉన్నారు, ఒక ఫంక్షన్ చేయాలంటే అప్పు చేస్తూ ఉన్నారు. పెళ్లి చేయాలంటే అప్పు చేయాలని భగవద్గీతలో కానీ, బైబుల్లో కానీ, ఖురాన్లో కానీ రాసి ఉందా? గౌతమ్ బుద్ధుడు ఏమైనా చెప్పాడా? ఇంకా ఎంతకాలం మిడిల్ పీపుల్ గానే ఉంటున్నారు, పూర్ పీపుల్ గానే ఉంటున్నారు, రిచ్ పీపుల్ ఇంకా రిచ్ అవుతా ఉన్నారు. ఏంటి డిఫరెన్స్? ఒక్కటే డిఫరెన్స్, ఎనర్జీ. అసలు అష్టైశ్వర్యాలు అంటే ఏంటి? హెల్త్ ఉండాలా, వెల్త్ ఉండాలా, మన కోసం ఒక పరివారం ఉండాలా, భోజనం ఉండాలా, ఒక వృత్తి ఉండాలి, ఇవన్నీ కలిపితే అష్టైశ్వర్యాలు. మరి ఇంకా దీని వెనకాతలనే పరుగు పందెమా? ఇంకా మనీని ఆకర్షించడం కొరకు ఎందుకు ఆలోచించకూడదు? డబ్బుని అట్రాక్ట్ చేసే ఎనర్జీస్ కొన్ని ఉన్నాయి కదా, తెలియకపోతే వాటి గురించి తెలుసుకోండి. ఆ ఎనర్జీస్ని, ఆ శక్తుల్ని మీ శరీరంలోకి ఆవహించుకోండి. ధనాకర్షణ ఎందుకు అవ్వదో నేను చూస్తా. గుర్తు పెట్టుకోండి, కొన్ని నియమాలు ఉన్నాయి, కొన్ని సాధనలు ఉన్నాయి. అవి ఇన్ జనరల్ లైవ్లో క్లాసుల్లో చేయిస్తుంటాను నేను. అవి చేస్తే డబ్బుకి ఇంక లోటు ఉండదు. ఎస్, ట్రూత్, ఇది ఫ్యాక్ట్, నిజం, సత్యం. 10,000 అవసరమా? ఏదో ఒక రూపంలో విశ్వం నుండి పొందేస్తారు. 1,00,000 అవసరమా? పొందుతారు.
10 లక్షల అవసరమా పొందుతారు, 10 కోట్లైనా పొందుతారు. కాకపోతే మీ ఇంటెన్షన్ ఏంటి? ఆ డబ్బు వచ్చాక డబ్బుతో ఏమి చేస్తావు? క్లారిటీ ఉండాలా. ఎందుకొరకు ఉపయోగించబోతా ఉన్నావు, ఎందుకు కావాలి, వై యు నీడ్ దట్ అమౌంట్, వై యు నీడ్ ఇట్, హౌ, ఎలా వస్తుంది అన్నది మీకు అనవసరం. ఎలా అయినా రావచ్చు స్వామి డబ్బులు, నేను చేస్తుంది ఒక ఉద్యోగమే కదా, ఎలా వస్తాయి, మా పేరెంట్స్ రిచ్ కాదు కదా, ఎలా వస్తాయి, మీకెందుకు. హౌ అనేది భగవంతుడు ప్లాన్ చేస్తాడు, యూనివర్స్ ప్లాన్ చేస్తుంది, ప్రకృతి నిర్ణయిస్తుంది, పంచభూతాలు నిర్ణయిస్తుంది. మీకున్న స్కిల్స్ని మీరు డెవలప్ చేసుకునే స్కిల్స్కి, మీ సాధనకి రిజల్టే హౌ. ఆ బ్లూ ప్రింట్, ఆ మ్యాప్, ఆ జీపీఎస్ యూనివర్స్ డిజైన్ చేస్తుంది. ఒక ట్యాక్సీ డ్రైవర్ ఉన్నాడు, సబ్జెక్ట్ని పట్టుకున్నాడు, ప్రతిరోజు చెప్తున్నాడు, నేను ధనవంతుడిని, నేను కుబేరుడిని, నేను ఐశ్వర్యవంతుడిని, నాలో ఉన్న అనంత శక్తి విశ్వంలో ఉన్న విశ్వశక్తితో మమేకమైన నన్ను ధనవంతుడిని చేసినందుకు, కుబేరుని చేసినందుకు అనంత బ్రహ్మాండానికి సర్వదా కృతజ్ఞతలను పదే 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 చెప్పాడు. ఒక చిన్న 10,000 రూపాయలకి పనిచేస్తున్న ఒక చిన్న ట్యాక్సీ డ్రైవర్. బట్ నమ్మాడు, నేను ధనవంతుడిని అవుతాను ఏదో ఒక రోజు, నమ్మాడు. హైవే మీద ట్రావెల్ చేస్తూ ఉన్నాడు. అనుకోకుండా ఎవరికో ఒక పాపకి యాక్సిడెంట్ అయింది. మానవతా దృక్పథంతో ఆ పాపని కారులోకి ఎక్కించి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాడు. పాప మెలకువలోకి రాగానే పాప యొక్క తల్లిదండ్రులను పిలిపించారు డాక్టర్స్. అప్పుడు డాక్టర్ ఒక మాట అన్నాడు, ఈ వ్యక్తి ట్యాక్సీ డ్రైవర్ తీసుకొచ్చి జాయిన్ చేశాడు, నిమిషం లేట్ అయితే పాప బ్రతికేదే కాదు, మాకు మీరు థ్యాంక్స్ చెప్పొద్దు, ఆ ట్యాక్సీ డ్రైవర్కి థ్యాంక్స్ చెప్పండి అని డాక్టర్ చెప్పగానా ఆ తండ్రి ఏం చేశాడో తెలుసా? ₹1,00,00,000 చెక్ రాసి ఇచ్చేశాడు ఆ ట్యాక్సీ డ్రైవర్కి. ఈ బ్యాక్ ఎండ్లో జరిగిన యూనివర్సల్ సీక్రెట్ చెప్తాను, శ్రద్ధగా వినండి. ఆ వ్యక్తికి పెళ్ళై 15 సంవత్సరాలు అయింది, పిల్లలు లేరంట. వెళ్ళని గుడి లేదు, వెళ్ళని చర్చ్ లేదు, వెళ్ళని దర్గా లేదు, చెయ్యని ప్రేయర్ లేదంట. చెయ్యాల్సిన అన్నీ చేశాడంట. పిల్లలంటే చాలా ఇష్టం, కానీ పెళ్ళై 15 సంవత్సరాలు అయింది, పిల్లల కోసం పరితపిస్తూ ఉన్నాడు, కానీ అపర కుబేరుడు. పుట్టక 15 సంవత్సరాల తర్వాత ఒక పాప పుట్టింది. ఇంకా నాకు నా పాపే భవిష్యత్తు, నా భవిష్యత్తు మొత్తం నా పాపే అని బ్రతుకుతున్న వ్యక్తికి వాళ్ళ పాపకి ఇలా జరిగింది. తండ్రి కుబేరుడు. చూడండి బ్యాక్ ఎండ్ సైన్స్ ఎంత అద్భుతంగా ఉందో, బ్యాక్ ఎండ్ మ్యాజిక్ ఇది. పాపే నా ప్రాణం అని బ్రతుకుతున్నాడు ఆ కోటీశ్వరుడు. రాంగాన 2 చేతులతో దండం పెట్టి ₹1,00,00,000 చెక్ రాసి ఇచ్చేశాడు. ఇది నీకు చిన్న అమౌంటే, ఎప్పుడు ఏ అవసరమైనా నన్ను కలు అని విజిటింగ్ కార్డు ఇచ్చి వెళ్ళిపోయాడు. మిలీనియర్ అయిపోయాడా? క్యాబ్ డ్రైవర్ జీవితాంతం పనిచేసిన 10,000కి పనిచేస్తున్న వ్యక్తి, ఒక క్యాబ్ డ్రైవర్ జీవితాంతం పనిచేసిన ₹1,00,00,000 సంపాదించగలడా? బట్ సబ్జెక్ట్ని పట్టుకున్నాడు. యూనివర్స్ ఎలా ప్లాన్ చేసింది అంటే, ఈ వ్యక్తిని డబ్బు ఇవ్వడం కొరకు ఆ పాపను యాక్సిడెంట్ చేయలే, ఆ పాపలో కర్మ రాసి ఉంది యాక్సిడెంట్ అవ్వాలని. ఇక్కడ యూనివర్స్ కనెక్ట్ చేశాడు చూడండి, ఈ వ్యక్తిని అదే ప్లేస్లో పంపించి. దట్ ఈజ్ మ్యాజిక్, దట్ ఈజ్ నేచర్స్ లీలా. ఎలా వస్తుంది, హౌ, అది యూనివర్స్ క్రియేట్ చేస్తుంది, మీకు నాకు ఎందుకు. రిజల్ట్ శ్రీకృష్ణుడిలో ఉంది, జీసస్లో ఉంది, అల్లాలో ఉంది. కృష్ణుడు ప్రసాదిస్తాడు, శివుడు ప్రసాదిస్తాడు, అమ్మవారు ప్రసాదిస్తుంది, భగవంతుడు ఆశీర్వదిస్తాడు, ప్రకృతి సహకరిస్తుంది, పంచభూతాలు ప్లాన్ చేస్తుంది, డిజైన్ చేస్తుంది ఆ బ్లూ ప్రింట్ని. ఇక్కడ మీకు ఎలా వస్తుంది అన్నది మీకు అనవసరం, ఎందుకు కావాలి, వస్తే ఏం చేస్తారు, ఆ క్లారిటీ మీకు ఉండాలా. డబ్బుతో ముడిపడి ఉన్నాము కదా, పుట్టినకు ముందు, పుట్టిన తర్వాత, చనిపోయాక. ఇంత అద్భుతంగా ముడిపడి ఉన్నప్పుడు జీవితం మధ్యలో ఈ జగన్నాటకం B2D బర్త్ డెత్ ఈ మధ్యలో జరిగిన ఆ ఫేజ్లో డబ్బుని ఎందుకు అట్రాక్ట్ చేయకూడదు, దాని గురించి తెలుసుకోండి. మనీని అట్రాక్ట్ చేసే ఎనర్జీస్ ఉన్నాయి, శక్తులు ఉన్నాయి, మంత్రాస్ ఉన్నాయి, తంత్రాస్ ఉన్నాయి, యంత్రాస్ ఉన్నాయి. మీ ప్రయత్నాలు ఉన్నాయి, మీ సాధనం అవసరం, సంకల్పం అవసరం. విశ్వం కొన్ని సంకేతాలు ఇస్తుంది మీరు డబ్బుని చూసే ముందు. ఆ సంకేతాలు ఏంటి, ఆ సంకేతాలు అర్థం అవ్వాలంటే ఏమి చేయాలా? మరి అనంత విశ్వం నుండి విశ్వ సంపదను పొందాలి అంటే డబ్బు పట్ల ఎటువంటి భావనని కలిగి ఉండాలి, ఎటువంటి ఎమోషన్ని కలిగి ఉండాలి, డబ్బు పట్ల ఎలాంటి ప్రేమను చూపించాలి, గౌరవాన్ని చూపించాలి. డబ్బు మీ ఇంటి దగ్గర నిలబడాలి అంటే లా ఆఫ్ కాంపన్సేషన్ ఒకటి ఉంది, అది ఫాలో అవ్వాలి. కొన్ని స్పిరిచువల్ రెమెడీస్ చేయాలి, కొన్ని తంత్రాస్ ఫాలో అవ్వాలి, కొన్ని యంత్రాస్ ఫాలో అవ్వాలి, కొన్ని మేనిఫెస్టేషన్ ప్రాక్టీసెస్ చేయాలి, కొంత ఆచరణ చేయాలి. ఇవన్నీ క్లాసెస్లో నిగూఢంగా చెప్పబోతా ఉన్నాం. ఈ 1 నిమిషంలో 2 నిమిషాల్లో ఏం చెప్తాను నేను, ఎన్నో చెప్పాను ఇంతకుముందు. వీడియోస్ చూడండి, అలా కూర్చొని వినండి, నోట్సెస్ ప్రిపేర్ చేసుకొని ఆచరణలో పెట్టండి, మిరాకిల్స్ చూసేస్తారు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక్క ఆన్సర్ చేయండి నాకు, అనంత బ్రహ్మాండంలో అద్భుతమైన జన్మ ఏంటిమా? మనిషి జన్మ. మరి అద్భుతమైన జన్మ పొందినప్పుడు లైఫ్ అద్భుతంగానే ఉండాలి, కానీ అవమానాలతో, అనారోగ్య సమస్యలతో, ఇబ్బందులతో, అసూయలతో కాదు. సోల్ సాటిస్ఫై అవ్వదు. మరి అద్భుతమైన జన్మ పొందినప్పుడు లైఫ్ అద్భుతంగానే ఉండాలి కదా. ఉండడం కొరకు కొన్ని పట్టుకోవాలా, కొన్ని విడిచిపెట్టాలా. ఒక దారిలో వెళ్ళాలి, అదే విశ్వ దారి. ఒక మాల ధరించాలి, అదే విశ్వమాల. కొన్ని నియమాలు ఫాలో అవ్వాలి, అదే విశ్వ నియమాలు.
కొన్ని ప్రాక్టీసెస్ చేయాలి. అదే మేనిఫెస్టేషన్ ప్రాక్టీసెస్, స్పిరిచువల్ ప్రాక్టీసెస్, యాన్షియంట్ రెమెడీస్, ఇవన్నీ లైవ్లో మీ అందరి చేత చేయించబోతా ఉంది. ఇది ఒక సువర్ణ అవకాశం. మిమ్మల్ని నన్ను విశ్వం కల్పించబోతా ఉంది. మీ ప్రేయర్స్కి రిజల్టే ఈ వీడియో మీ ముందుకు రావడం, మీ ఇంటి పెద్దల యొక్క ఆశీర్వాదాలు ఈ వీడియో మీ ముందుకు రావడం. ఇది విశ్వ వాక్కు, దైవ వాక్ అని గ్రహించండి. లైఫ్లో కోఇన్సిడెన్స్ అన్నది లేదు. నొక్కి ఒక్క నుంచి బల్లగుద్ది చెప్తా ఉన్నా. ప్రతిదీ ప్లాన్డ్, డిజైన్డ్ బై ద సుప్రీం, బై ద గాడ్, బై ద యూనివర్స్. ఇంకా ఎంతకాలం ఈ బాధలు, అప్పులు, అవమానాలు, ఇబ్బందులు, కూటి కోసం వేట? చెప్పండి, కూటి కోసం వేట. ఎన్నాళ్ళు వేట? నలుగురికి ఉపయోగపడాలా? చాలా మంది బలహీనులు ఉన్నారు. బలవంతుడిగా నువ్వు వాళ్ళకి సహకరించాలా. బలహీనుడికి బలవంతుడు తోడైతే బలవంతుడికి భగవంతుడు తోడవుతాడని తెలుగులో ఒక స్టేట్మెంట్ ఉంది. అది నిజం, సత్యం. భౌతిక శరీరం నుండి ఆత్మను విడిచిపెట్టాక ఆ భౌతిక శరీరాన్ని దహించడం కొరకు నలుగురు కావాలా? నలుగురు ఎవ్వరు? హూ విల్ క్రై వెన్ యూ డై? మీ భౌతిక శరీరం నుండి ఆత్మను విడిచిపెట్టాక ప్రపంచం ఏడవాలా? అలా బ్రతకాలి, అలా బ్రతకాలి. మరి ఎలా? మనిషి జన్మ తీసుకున్నామా? ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి అర్హత ఉంది, కుబేరుడు అవ్వడానికి అర్హత ఉంది, హక్కు ఉంది. అదే మీ హక్కు. మరి ఎలా తెలుసుకోవడం కొరకే ఒక సాధనలు, ప్రక్రియలు, డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం, వైభవం, సమృద్ధి, సంపూర్ణత్వం, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు, ఉద్యోగ అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి. ఏ కెరియర్లో ఉన్నత శిఖరాలకు వెళ్ళాలన్నా, అప్పుల నుండి బయటపడాలన్నా, అనారోగ్య సమస్యల నుండి బయటపడాలి అన్నా, దైవం యొక్క ఆశీర్వాదాలు, మీ ఇంటి పెద్దల యొక్క ఆశీర్వాదాలు, గృహదేవత యొక్క ఆశీర్వాదాలు, కులదేవత యొక్క ఆశీర్వాదాలు, భూత ప్రేతాత్మలు కూడా మీకు సహకరించేస్తాయి. అమ్మో ఈ వ్యక్తి వస్తున్నాడని పక్కకి వెళ్ళిపోయి మీకు థ్యాంక్ యూ చెప్పేస్తాయి. ఓకే వస్తున్నావు బాస్ అని పక్కకి వెళ్ళిపోతాయి భూత ప్రేతాత్మలు కూడా. అలాంటి సాధనలు లైవ్లో చేయించబోతా ఉన్నా. నిగూఢంగా దాగి ఉన్న విశ్వ జ్ఞానాన్ని మీకు అందించాలి, మీకు అందివ్వమని విశ్వం ఆజ్ఞాపించి, దానికే ఈ దైవ నిర్ణయం, విశ్వ కార్యక్రమం, దైవ కార్యక్రమం. ఇప్పటి వరకు కొన్ని వేల మంది జీవితాలు ట్రాన్స్ఫర్మేషన్ అయి ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్లో కొన్ని వీడియోస్ అయితే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ టచ్ అయి ఉన్నాయి. ఆల్ క్రెడిట్ గోస్ టు ద సుప్రీం యూనివర్స్ గాడ్. విశ్వం ఆజ్ఞాపించింది, ఆశీర్వదించింది, గురుస్థానంలో నిలబెట్టింది, అంతే. మా క్రెడిట్ ఏమీ లేదు. క్రెడిట్ గోస్ టు ద సుప్రీం. ఇప్పుడు మీ టర్న్. అటెండ్ అవ్వండి, మళ్ళీ అటెండ్ అవ్వండి. ఆల్రెడీ అటెండ్ అయినా పర్వాలేదు, మళ్ళీ అటెండ్ అవ్వండి. ఎందుకంటే విశ్వజ్ఞానం అనంతం, అమోఘం, ఇన్ఫినిట్, సబ్జెక్ట్ ఇన్ఫినిట్. డిఫరెంట్ సబ్జెక్ట్ ఈరోజు రాబోతా ఉన్నాం. స్లాట్స్ తక్కువ ఉన్నాయి. ఐఎమ్ సో సారీ. ఎందుకంటే క్వాలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ క్వాంటిటీ. ఏదో టైం పాస్కి అటెండ్ అవుతామంటే వద్దు, ఏదో చూద్దాంలే, ట్రై చేద్దాంలే అంటే అటెండ్ అవ్వద్దు. ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని ఆకలి, కసి ఉంటే, ధనవంతులు నవ్వాలి, కుబేరుడు నవ్వాలన్న దృఢ సంకల్పం ఉంటే, మండే అగ్నిజ్వాలంలో ఒక డ్రీమ్ రగిలిపోతా ఉంటే, ప్రోగ్రామ్ మీ కొరకే. అప్పులతో బాధపడతా ఉన్నారు, సమస్యలతో బాధపడతా ఉన్నారు, దీని నుండి బయటికి రావాలా? మీ కొరకే. చెడు కర్మ ఫలితాలు ఉన్నాయి, సిన్స్ ఉన్నాయి, దాని నుండి బయటికి రావాలి. ఎలా? సిన్స్ని గుడ్గా కన్వర్ట్ చేసుకోవడం ఎలా? ఈ 7 days సాధనాస్. గెట్ రెడీ. మిమ్మల్ని నన్ను యూనివర్స్ కలపబోతా ఉంది. ఇమ్మీడియట్గా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఎన్రోల్ అవ్వండి. కలుద్దాం. బ్లెస్సింగ్స్ టు ఆల్ ద బ్యూటిఫుల్ సోల్స్. అనంత విశ్వసంపద కటాక్ష సిద్ధిరస్తు. సర్వే జనా సుఖనో భవంతు. హరి ఓం తత్సత్. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. హైదరాబాద్ లో జరగబోయే మనీ మంత్ర, మనీ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కి ఇప్పుడే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి.